నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాదాపు అయిపోవచ్చింది. ఇది క్లైమాక్స్కి చేరింది. రేపు ఆఖరి రోజు. యాక్చువల్గా ఈ SIR ప్రక్రియ తెలంగాణలో జూలై 25కి అయిపోవాలి. అలాంటిది అనేక రకాలుగా అనేక కోణాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దీన్ని ఆగస్టు 3 వరకు పొడిగించింది ఎలక్షన్ కమిషన్. మళ్ళీ విజ్ఞప్తులు వస్తే 10వ తేదీ వరకు పొడిగించింది. అంటే రేపు ఆఖరు. ఈ మొత్తం చూసుకుంటే తెలంగాణలో 3,38,00,000 చిల్లర ఓట్లుంటే ఎలక్షన్ కమిషన్కు అందినటువంటి SIR ప్రక్రియలో ఫామ్స్ 2,65,00,000 మాత్రమే. అంటే సుమారుగా ఒక 65 లక్షల దరఖాస్తులు BLOల నుంచి ఇటు ఓటర్లకు రాలేదు, ఓటర్ల నుంచి BLOలకు వచ్చినవి డిజిటల్ కాలేదు. రెండు రకాలుగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. సుమారుగా 69 లక్షలు ఫామ్స్ డిజిటలైజ్ కాలేదు. ఒక రోజులో అవుతాయా అంటే డౌటే. ఇది కాకుండా మరొక 5 లక్షల ఫామ్స్ ఉన్నాయి. అవి ఓటర్లు తీసుకున్నారు, కానీ తిరిగి BLOలకు అందజేయలేదు. దీనికి ఒక 3-4 కారణాలు ఉన్నాయి. అదేమిటంటే శాశ్వతంగా తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన వాళ్ళు, అలాగే 2 చోట్ల ఓట్లు ఉన్నవాళ్ళు. ఒక చోట ఓటు ఉండి వాళ్ళు దాన్ని నమోదు చేసుకుని సర్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో చోట ఫామ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇక మూడోది ఏమిటంటే చనిపోయిన వారి ఓట్లు, నాలుగోది దొంగ ఓట్లు. సో ఈ 3-4 అంశాల వారీగా మొత్తం కలుపుకుంటే సుమారుగా 74-75 లక్షల ఓట్లు గండి పడుతుంది అన్నది అర్థమవుతోంది. దీనివల్ల ఉన్నది రేపు ఒక్కరోజే కాబట్టి ఒక్క రోజులో ఇన్ని లక్షల ఫామ్స్ డిజిటలైజ్ చేయడము సాధ్యం కాదు, ఫామ్స్ వెనక్కి తీసుకోవడము సాధ్యం కాదు. BLOలు ఓటర్లకు ఇచ్చి వాటిని భర్తీ చేయించి అంటే పూరించి మళ్ళీ వెనక్కి తీసుకుని డిజిటలైజ్ చేయడము, ఈ ప్రక్రియలు ఏవి జరిగే పని కాదు ఇది. కాబట్టి సుమారుగా 75 లక్షల ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలో నుంచి పక్కకు వెళ్ళిపోవడం 99% ఖాయం అయిపోయినట్లే అని అనుకోవాలి. అంటే 3,38,00,000 నుంచి ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా సుమారుగా 2,65,00,000 లేకపోతే 2,70,00,000కే ఓటర్ల జాబితా ఖరారు కాబోతోంది. ఈ నెల 17వ తేదీన ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ ఓటింగ్ డ్రాఫ్ట్ను ప్రకటించబోతోంది. దాంతో అన్ని వివరాలు ఉంటాయి. అంటే వెళ్ళిపోయిన ఓట్లు, స్థిరంగా నిఖరంగా మిగిలిన ఓట్లు, ఏ కారణాలతో ఓట్లను తొలగించారు, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన ద్వారా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించబోతోంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ ఓటర్ డ్రాఫ్ట్ లిస్టును ఈ నెల ఆఖరుకు కానీ లేకపోతే సెప్టెంబర్లో కానీ ప్రకటించే అవకాశం ఉంది. సో ఇంతకుముందే మనము రకరకాల వీడియోలో చెప్పుకున్నట్టుగా అటు బీహారు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల్లో అనేక అంశాలు SIR ప్రక్రియలో చోటు చేసుకున్నాయి, వివాదాస్పదమైనవి, ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదిక కూడా అయింది. వాటితో పోల్చుకుంటే తెలంగాణలో అంత తీవ్రత అయితే ఎక్కడ జరగలేదు. ఆరోపణలకు ప్రత్యారోపణలకు పెద్దగా వేదిక కాలేదు. కాకపోతే BLOల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య అంటే ఒక 65-69 లక్షల ఓట్ల సమస్య అనేది స్పష్టంగా కనబడుతోంది. ఎందుకు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ BLOలు ఓటర్ల ఇళ్లకు వెళ్ళి దరఖాస్తులు ఇచ్చి వాటన్నిటిని పూర్తి చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. అయితే చాలామంది BLOలు ఆ పని చేయలేదు. ఈ SIR ప్రక్రియ సజావుగా జరగడం కోసమనే ఎలక్షన్ కమిషను సుమారుగా 35,000 మంది BLOలను ఏర్పాటు చేసింది. ఈ BLOలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా మద్దతుగా తోడుగా నిలిచారు. అయినా కానీ లక్షల సంఖ్యలో BLOలు దగ్గర నుంచి వీళ్ళకు ఫామ్స్ అందలేదు. ఎవరికి ఓటర్లు ఎవరికి వాళ్ళుగా BLOలు ఎక్కడున్నారో వెతుక్కుని వాళ్ళ దగ్గరికి పోయి ఫామ్స్ తీసుకుని వచ్చి నింపి ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే అందులో అంత ఈజీగా ఫామ్ నింపడానికి కాలమ్స్ అన్నీ లేవు. కొన్ని కష్టతరమైనటువంటి ఫామ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే ఎవరు చెప్పాలి? BLOలే చెప్పాలి. అది ఎవరింటికి వచ్చి వాళ్ళు కూర్చుంటేనే ఆ 4-5 కుటుంబ సభ్యుల మధ్య తొందరగా పని పూర్తవుతుంది. అలా కాకుండా BLOలు ఒక మ్యారేజ్ హాల్లోనో లేకపోతే ఇంకెక్కడనో ఒక కమిటీ ఫంక్షన్ హాల్లోనో ఎక్కడో కూర్చుని అక్కడికి రండి అంటే అక్కడ కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఓటర్లు ఉంటారు. అక్కడ అందరి మధ్యలో చెప్పాలి అంటే BLOలు కూడా సాధ్యం కాదు. అయితే BLOలు చేసింది అదే పని. తాము ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికే వచ్చి ఫామ్స్ అన్ని తీసుకుని వెళ్ళమన్నారు.
దానివల్లనే ఇంత గందరగోళం జరిగింది. సరే, ప్రక్రియ ఎలా జరిగినా ఏదైనా కానీ ఓల్ మొత్తం మీద చూసుకుంటే సుమారుగా 75 లక్షల ఓట్లకు గండిపడే అవకాశం ఉందనేది అయితే అర్థమైపోతోంది. మరి ముసాయిదా జాబితాలో ఆ తర్వాత ఫైనల్ ఓటర్ల జాబితాలో ఎలక్షన్ కమిషన్ ఏం చెబుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ.